హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. మేమైతే మార్కెట్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రేయర్ చేసుకొని మేమైతే బయలుదేరుతాము. రోడ్ అంతా ప్రశాంతంగా ఉంది, ఒక్క వెహికల్ లేదు. కారు వెనకాల ఉంది, బిల్డింగ్ వెనకాల. ఇవన్నీ పిచ్చి చెట్లు. లాస్ట్ టైం ఇక్కడ పాము కూడా చూసాము, పెద్ద పాము ఉంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ ఉంది కారు. రాము కార్ అయితే ఇది. ఇప్పుడు ఈ కార్ వేసుకొని మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఈ రాము మా టామీ ఫ్రెండ్స్ చాలా స్నేహంగా ఉంటారు ఇద్దరు. ఈ కుక్క మామూలు కుక్క కాదు, పాపం కాలు ఇరిగిపోయింది. అస్సలు ఎవరిని రానిది, గోల గోల చేస్తుంది. 3 కాళ్ళతో నడుస్తూ ఉంటుంది. కారు టార్పులు అయితే తీశారు. ఇప్పుడైతే మార్కెట్కి బయలుదేరుతున్నాం. టైం వచ్చేసి 4:45 ఉంది. మేము వస్తుంటే మా టామీ గోల్ చేసింది, నేను కూడా వస్తాను తీసుకెళ్ళు అని. దాన్ని తీసుకెళ్తే మార్కెట్లో ఎన్ని కుక్కలు ఎగపడతాయో. మేము ఫ్రూట్స్ తీసుకుంటాం కంటే దాన్ని కాపాడుకుంటమే ఎక్కువ అవుతుంది. అందుకని ఇంటి దగ్గరే ఉంచి తీసుకెళ్తున్నాము. అంతకుముందు ఒక 2-3 సార్లు తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం. అందుకని ఇంకా ఇంట్లోనే పెట్టేసి మేమైతే బయలుదేరుతున్నాము. రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఒక్క వెహికల్ కూడా నడవట్లేదు. ఈ ఏరియా అంతా మునిక్కుల బస్ స్టాండ్ అంటారు. ఇక్కడ వస్కోటి బిర్యానీ అయితే రెడీ చేస్తారు. కొంచెం ముందుకెళ్తే అక్కడ రైల్వే గేట్ ఉంటుంది. గేటు పడినట్టుంది, వెహికల్ అన్నీ ఆగినాయి. కరెక్ట్ అదిగోండి, ట్రైన్ వెళ్తుంది, కనిపిస్తుందా? ట్రైన్ ప్రయాణం చేసి చాలా రోజులైంది. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఇంకా కుదరదు, ఎందుకంటే మా టామీతో అస్సలు కుదరదు. ఎప్పుడైనా మేము బయటికి వెళ్ళాలన్నా కూడా టామీని తీసుకుని వెళ్తాము. ఏ ఊరు వెళ్ళినా కూడా టామీని తీసుకుని వెళ్తాము. మరి ట్రైన్లో టామీని రానిరు కదా, అందుకని కార్లోనే వెళ్తాము ఎక్కడికైనా. గేట్ అయితే ఓపెన్ చేశారు. మునైకులాల రైల్వే గేట్ అంటే ఇదే. ఇక్కడ చర్చ్ ఉంటుంది, పెద్ద చర్చ్, చాలా ఫేమస్ అది. కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూడండి, థామస్ చర్చ్. ఇది మా పెద్దబాబు కాలేజీకి వెళ్ళేది ఇటే. గల్లీలన్నీ దాటుకొని ఇప్పుడైతే మెయిన్ రోడ్డుకి వచ్చేసాము. మెట్రో బ్రిడ్జి అయితే పడుతుంది. బాగా డెవలప్ చేస్తున్నారు ఇటు సైడ్. మేము అంతకుముందు వచ్చినప్పుడు ఇలా లేదు, ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయింది. మెయిన్ రోడ్కి వస్తే మాత్రం ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఈ టైంలో కూడా చూడండి ఎలా ఉందో ట్రాఫిక్. ఇక్కడ వర్క్ జరుగుతుంది.
అయితే ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తున్నాము. లాస్ట్ టైం ఆంధ్ర వెళ్ళినప్పుడు కొట్టించారు పెట్రోల్, మళ్ళీ ఇప్పుడు కొట్టిస్తున్నారు. ఎక్కువ తిరగం కదా, అంతగా ఏమైనా ఖర్చు అవ్వదు. ఈ పెట్రోల్ బంకులో టీ స్టాల్ కదా, టీ స్టాల్ అండ్ స్నాక్స్ అవి కూడా పెట్టారు. ఇక్కడ కారు ఛార్జింగ్. కానీ ఆత్మీయ పోరాటం ఉంటుంది. కొంతమందికి ఆత్మీయంగా బాగుంటారు, శారీరకంగా కొన్ని రకాల డైలీ శాలేమన్న వాక్యం అయితే మార్నింగ్ కంపల్సరీ వింటాము. యూట్యూబ్లో వస్తుంది కదా శాలేమన్న వాక్యం, ఆ వాక్యం అయితే వింటా వెళ్తున్నాము. ఇంటి దగ్గర ఉన్నా సరే పొద్దున్నే లేచి ప్రేయర్ చేసుకొని తర్వాత పిల్లలకి క్యారేజ్ అయి కట్టేసి పిల్లల్ని పంపించేసి దేవుడి వాక్యం పెట్టుకొని చూస్తూ ఉంటాము నేను మా వారు. బెంగళూరులో కొన్ని చోట్ల రోడ్లు చాలా బాగుంటాయి, కొన్ని చోట్ల మాత్రం భయంకరంగా ఉంటాయి. మేము వెళ్ళే దారి చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఇదంతా ఒకప్పుడు అడవి అంటాం. నేనైతే నెమళ్ళు కూడా చూశాను. ఇక్కడ పక్కన పంట కాలువ కనిపిస్తుంది కదా, ఆ పంట కాలువ రోడ్డు అంతా కొట్టేస్తుంది. 2-3 వెహికల్ అయితే బోల్తా కూడా పడ్డాయి. నేను చాలాసార్లు చూశాను మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు. వీళ్ళు ఇంటి ముందు మొత్తం క్లీన్ చేశారు, సిమెంట్ అదంతా వేసి నీట్గా పెట్టుకున్నారు వాళ్ళ ఇంటి వరకు. మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం రోడ్డు బాగుంటుంది. ఇదంతా పల్లెటూరు అండి. పొద్దున్నే అందరూ లేడీస్ లేచి చక్కగా అయితే పూజలు అన్నీ చేసుకుంటున్నారు. ఇదివరకు తాటేకిల్లు చక్కగా కనిపించాయి పల్లెటూరులో. ఇప్పుడు ఎక్కడ చూద్దామన్న ఒక్క తాటేకిల్లు కూడా కనిపించట్లేదు. మినిమం రేకుల షెడ్డు లేదంటే బిల్డింగ్లే. అసలు పల్లెటూరులాగా అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా. కొంచెం కొంచెం తెల్లవారుతుంది. ఈ ఊరు మొత్తానికి ఈ గుడి బాగా ఫేమస్, అమ్మవారి గుడి. అమ్మవారి పేరైతే నాకు తెలీదు. ఇక్కడ జాతరలు బాగా చేస్తారు 3 days, సంవత్సరానికి ఒకసారి. రీసెంట్గా జాతర అయితే జరిగింది. ఆ జాతరలో ఆ రథం అన్నది పడిపోయింది. మీరు చూసారో లేదో, టీవీ 9లో చాలా న్యూస్ ఛానల్లో చెప్పారు కదా, అది ఇక్కడే ఈ గుళ్ళోనే. ఇదంతా ఒకప్పుడు చాలా పెద్ద అడవిండ. అది కొంచెం ఊరిలాగా మారి అలా ఇల్లులు పడిపోతూ ఉన్నాయి. ఇంకా మేమైతే మార్కెట్కి వచ్చేసాము. ఇది ఫస్ట్ గేటు. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేయరు, 7:38 అవుతుంది ఓపెన్ చేసేసరికి. మేము ఇంకొక గేట్ నుంచి లోపలికైతే వెళ్తాము. ఇంకా తెల్లవారలేదు అయినా కూడా చూడండి, మీరే షాక్ అయిపోతారు ఇంతమంది జనం ఉన్నారేంటి అని. ఈ టైంలో ఏంటంటే ట్రాఫిక్ ఉండదు కదా, లారీలు అన్నీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా, వాళ్ళందరూ ఈ టైంలోనే లోడ్లన్నీ తీసుకొని వస్తారు. ఇది సెకండ్ గేటు. మేమైతే లోపలికి వెళ్తున్నాము. లారీలో లోడ్ వస్తుంది కదా, ఆ లోడ్ అంతా కస్టమర్స్ రాకముందే వాళ్ళందరూ రెడీగా పెట్టుకుంటారు. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది బత్తాకాయలు. ఆ లోడ్ అయితే వచ్చింది. అవన్నీ కింద పోసేసి క్రేట్లు పెట్టేసి సెలెక్ట్ చేస్తారనమాట. ఏ సైజుకి ఆ సైజు సెలెక్ట్ చేసేసి మనకు సైజు తగ్గట్టుగా రేట్ అయితే చెప్తారు. చూడండి ఈ టైంలోనే ఇంకెంత ట్రాఫిక్ ఉందో. కాసేపు ఉంటే అసలు మనం కారు పెడతానికి కాదు కదా, అడుగు పెడతానికి కూడా ఖాళీ ఉండదు. మీకు ఫస్ట్ గేట్ చూపించాను కదా, మేము అదంతా తిరిగి మళ్ళీ ఈ గేట్ కాడికి వచ్చి సైడ్ పెట్టేసి పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోతాము. ఇటు సైడ్ అంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ బ్యాంకు కూడా ఉంటుంది, చాలా పెద్ద బ్యాంకు. రీసెంట్గా అయితే కట్టారు అది. మనకి ఏమన్నా అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకుంటే ఆ బ్యాంకు వచ్చి డ్రా చేసుకోవచ్చు. మేమైతే ఇంక బ్యాంకు పక్కన పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాము. చూడండి ఎంత పెద్ద మార్కెట్. అసలు ఎన్ని ఎకరాలు ఉంటుందో కూడా నాకు అంత ఐడియా లేదు. చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక సైడ్ మాత్రమే, ఇంకొక సైడు అలా చాలా ఉన్నాయి. పొద్దున్నే సమోసాలు వేశారు. అంత పొద్దున్నే ఏం తింటాం, నాకేమో సమోసాలు అంటే చాలా ఇష్టం, కాకపోతే తినలేదు. అంత పొద్దున్నే తింటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోతుంది. ఇంకా మేమైతే ఐటెం ఉన్న షాప్కి అయితే వెళ్ళాము.
అన్ని ఐటమ్స్ అంతా జోడి చేసి చక్కగా పెట్టేస్తున్నారు. మేమైతే దానిమ్మకాయలు, ఖర్జూరు, బత్తాయిలు, కమలాలు, ఈ కమలాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. వీటిని నాగపూరు కమలాలు అంటారు. చాలా బాగుంటాయి. స్టార్టింగ్లో అయితే బాగా పుల్లగా ఉంటాయి, కొంచెం ఆగిన తర్వాత స్వీట్ బాగుంటుంది. ఇవి బేరీకాయలు అయ్యేనండి, పియర్, మన ఆంధ్రాలో అయితే చిమరెగ్గలు అంటారు కదా, అవన్నీ తీసుకున్నాము. తర్వాత యాపిల్స్ చూద్దామని వచ్చాము. మా వారు ఒక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో వేస్టేజ్ ఉన్నాయండి. చూడండి, మనం గనక చూసుకోకుండా ఆ బాక్సులు తీసుకెళ్ళామా వేలలో లాస్ వచ్చేసిద్ది. చూసుకొని మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవేమో లంగడ మ్యాంగోస్ ఇంకా వస్తానే ఉన్నాయి. ఇంక ఈ మ్యాంగోస్ కూడా తీసుకున్నాము. యాపిల్స్ బాగోలేదని వేరే షాప్కి అయితే వెళ్తాము, నేను తీసుకోలేదు. మా కార్ అయితే పార్కింగ్లో పెట్టేసాం కదా. ఈ గాడి మాకు డైలీ వచ్చే గాడి, డ్రైవర్ బాగా అలవాటు అయిపోయారు. ఆ గాడిలో ఇద్దరం కూర్చొని అయితే చక్కగా మార్కెట్ మొత్తం తిరిగి ఐటెం అంతా తీసుకుంటున్నాము. ఇందాక మీకు చూపించింది ఒక పార్టు, ఇది సెకండ్ పార్టు. ఇంకా ఇలాంటివి చాలా ఉంది, అసలు చెప్పలేను అసలు ఎంత ఉంటుందో ఆ మార్కెట్ అని. యాపిల్స్ ఇక్కడ కొంచెం బాగున్నాయి అని చెప్పేసి నేను బండి సైడ్కి పెట్టేసి వెళ్ళి చూస్తున్నాను. చాలా బాగున్నాయి. ఈ షాప్లో అయితే తీసుకున్నాము. ఆ యాపిల్స్ చూస్తుంటే నోరూరుతుంది, కానీ నాకు ఎందుకో తినబుద్ధి అవ్వదు యాపిల్. చాలామంది యాపిల్ అంటే బాగా ఇష్టపడతారు కదా, ఆ ఇష్టపడే వాళ్ళు ఈ యాపిల్స్ చూస్తే మాత్రం వాళ్ళకి నోరు ఊరిపోతుంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడైతే తీసుకున్నాము యాపిల్స్. గ్రీన్ యాపిల్ కొంచెం పుల్లగా ఉంటుంది. ఇవన్నీ కివీస్, ఎన్ని బాక్సులు ఉన్నాయి చూడండి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, పైనాపిల్ మాత్రం చాలా అంటే చాలా దొరుకుతాయి. తెల్లవారిపోయింది, ఇప్పుడు కనిపిస్తుంది మీకు నీట్గా, అన్నీ గేడింగ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి రాంబుటాని, ఇవి కూడా తీసుకున్నాము. ఈ షాపు వాళ్ళు మమ్మల్ని చాలా బాగా పలకరిస్తారు. మేము మార్కెట్కి వెళ్ళి 11 సంవత్సరాల నుంచి వెళ్తానే ఉన్నాము. అప్పటి నుంచి అలవాటు అయిపోయారు కదా, చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా చక్కగా పలకరిస్తారు వెళ్ళినప్పుడు. మనం ఆంధ్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు అని ఉండదు, చాలా స్నేహంగా ఉంటారు ప్రతి ఒక్కరు. మనం ఆంధ్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు అని ఉండదు, ఎవరైనా సరే చాలా చక్కగా పలకరిస్తారు ప్రతి ఒక్కరిని. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, అవి సన్ మస్క్ మిలన్, చాలా బాగుంటాయి. అన్న నన్ను ఏంటి వీడియో తీస్తున్నామని అడుగుతున్నారు. కాదన్నా యూట్యూబ్ ఛానల్ ఉందిలే అన్న అంటే నవ్వుతున్నారు. 10 సంవత్సరాల నుంచి పరిచయం అండి అన్న, చాలా చక్కగా మాట్లాడతారు. మా వారైతే పుష్క తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళారు. మార్కెట్లో పుష్క చాలా బాగుంటుంది, వెళ్ళారు. నేను ఈలోపు పార్కింగ్లో కార్ ఉంది కదా, ఆ కార్ తీసుకొని మా వారికి కొంచెం షాప్ దగ్గరికి వెళ్దామని డ్రైవింగ్ చేశాను. ఈలోపు పుష్క లేదని చెప్పేసి వచ్చేసారు. ఇంకా మా వారు డ్రైవింగ్ చేస్తుంటే నేను సైడ్ అయితే కూర్చున్నాను. ఈ మర్రి చెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి తినే టైం ఉండదు, ఇంటి దగ్గర కూడా ఏమీ వండలేదు. తిరుపతమ్మకి 2 దోశలు వేసి పిల్లలకి క్యారేజ్ కట్టేమని చెప్పాను. ఇంకా మేము వస్తూ 2 దోశలు 2 ఇడ్లీ పార్సల్ కట్టించుకొని కార్లోనే తింటా వచ్చేస్తున్నాము. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంతే. మా వారేమో డ్రైవింగ్ చేస్తుంటే నేను తింటూ మా వారికి అయితే పెట్టాను. ఇప్పుడు కారు ఉంది కాబట్టి కారులో వెళ్ళాము. మేము 10 సంవత్సరాల కిందట బైక్ మీద మా ప్రేమ చిన్న పిల్లోడు, సంవత్సరం కూడా లేదనుకుంటా, వాడిని తీసుకొని బైక్ మీద అంత చలిలో వెళ్ళే వాళ్ళం. ఒకనాటి కష్టాలు కాదండి మేము పడింది. పిల్లలతో వాళ్ళని చూసుకుంటా బిజినెస్ చేసుకుంటా చాలా కష్టాలు పడ్డాము. అవన్నీ నేనైతే మీకు ఒకరోజు చెప్పాలి అని నాకు అనిపిస్తుంది, చెప్తాను తర్వాత. మేము పడ్డ కష్టాల్లో దేవుడు కనుక తోడు లేకపోతే నేను మా వారైతే చనిపోయే వాళ్ళం. అన్ని బాధల్లో నుండి మేమైతే బయటపడ్డాము. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఎదురు బండి వెళ్తుంది, దాంట్లోనే ఐటమ్ ఉంది. మేము దాని వెనకాల వెళ్తున్నాము. ఇంక షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. నైట్ 4:30కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఆల్రెడీ టిఫిన్ చేసాం కదా, ఇంకా పైకి వెళ్లకుండా కిందే ఫ్రూట్స్ అన్నీ చక్కగా జోడి చేస్తున్నాము. సరేనండి, ఉంటాను. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు ఫ్రూట్స్ తెచ్చాం కదా, కంపల్సరీ నైట్ తప్పకుండా వాన పడాల్సిందే.